ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ తమిళ అమ్మాయి. ఈ రోజు వచ్చేసి ఎగ్జిబిషన్ లాగ్ అయితే చూడబోతున్నారు. లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. రోబోటిక్ బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఎక్కువ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తూ ఉంటే వెళ్లే దారంతా ప్రతి దగ్గర ఒక్కొక్క షాప్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిప్స్ అవన్నీ చూసాను, బట్ కొంచెం క్వాలిటీ తక్కువగా ఉండింది. త్వరగా బ్రేక్ అయిపోతుంది అనిపించి నేనైతే తీసుకోలేదు. దూరం నుంచి చూసి బాగున్నాయని వచ్చాను, కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే అది క్వాలిటీ కొంచెం తక్కువగా అనిపించింది. అందుకని తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయని. ఇంక ఇక్కడ చిన్న పిల్లల కోసం అయితే చెప్పనే పర్లేదు. వాళ్ళకైతే ఒక పెద్ద షాపే పెట్టేస్తున్నారు. చాలా బాగున్నాయి అనమాట. టాయ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఆన్లైన్ లో ఉన్న టాయ్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైసెస్ కే ఉన్నాయి. నేనైతే మా పాప కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాను. ఇలాంటివైతే మా పాపకి చాలా బాగా నచ్చుతాయి. అందుకని ఇవైతే తీసుకున్నాను. ఒక 4 వరకు తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క మోడల్ లో ఒక్కొక్కటి తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే మన కోసం స్పెషల్లీ బ్యాంగిల్స్ అయితే చెప్పనే పర్లేదు. చాలా ఎక్కువ కలెక్షన్. ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి. జ్యువెలరీ ఐటమ్స్ ఏముండవు. ఓన్లీ బ్యాంగిల్స్ ఆల్ సైజెస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర రెయిన్బో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అవైతే రేట్ అయితే జస్ట్ 100 రూపీస్. నార్మల్ గా మనకి ఆన్లైన్ లో 250 అలా పడుతుంది. కానీ ఇక్కడైతే మనకి 100 రూపీస్ కి ఇచ్చేస్తున్నారు. ఇటు పక్కన ఈ బాక్సెస్ లో ఉన్న బ్యాంగిల్స్ అన్ని ప్రైజెస్ వేరు. అటు పక్కన రెయిన్బో బ్యాంగిల్స్ అవన్నీ వేరన్నమాట రేట్. ఇక్కడ ఉన్నటివి కూడా ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడైతే చిన్న పిల్లల కోసం స్టేషనరీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంది. బుక్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ప్రతి ఒక్కటి ఉంది. టాయ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ. నాకు ఇక్కడ బాగా నచ్చింది వచ్చేసి ఇవే అన్నమాట. ఈ స్ట్రాస్ చాలా బాగున్నాయి, యూనిక్ గా కలెక్షన్. అండ్ వాటి కలర్స్ కూడా చాలా బాగున్నాయని నేను తీసుకున్నాను, చూసాను. క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ఇక్కడ బార్గింగ్ చేయలేక నా వల్ల కాలేదన్నమాట అసలు. లాస్ట్ కి నాకు ఈ 4 స్టార్స్ 100 రూపీస్ కి అయితే ఆంటీ ఇచ్చారు. 20 రూపీస్ బార్గింగ్ చేశారు సక్సెస్ఫుల్ గా. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ లో వచ్చేసి స్నాక్స్ ఇంకా ఊరగాయలు ఇవన్నీ పెట్టినారనమాట. ఇటు సైడ్ అంతా కొన్ని షాప్స్ అయితే ఖాళీగా వదిలేస్తున్నారట్టే. అండ్ ఈ షాప్ లో వచ్చేసి చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే 70 సినిమా అంట. ఏదో ఒక మూవీ లాగా వేస్తారు అనుకుంటా. అది కంటి ముందర పెట్టేసి వాళ్ళకి ఒక మూవీ లాగా చూపిస్తారు. వాళ్ళకి అది చుట్టూరు జరుగుతున్నట్టు ఉంటుంది ఆ ఫీల్ వాళ్ళకి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని గేమ్స్ అలా ఉన్నాయన్నమాట. గన్ గేమ్స్, బాల్ గేమ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వీటన్నిటికీ మనీ పే చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అవన్నీ ఇక్కడ ఎండ్ అయిపోయి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఈ రోబోటిక్ బర్డ్స్ ఇంకా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఫ్రెషెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు. బట్ నేను వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్పారంటే అయిపోయాయి అనమాట. స్టాక్ అయితే అయిపోయిందని చెప్పారు. ఫ్రీ ఫ్రెషెస్ 10 రూపీస్ ఇస్తే ఒక ఫ్రెష్ ఇస్తారని చెప్పారు. ఇక్కడ ఈ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి చూడడానికి. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. అండ్ అవి మూవ్ అవుతూ ఉన్నాయి. అది చాలా బాగున్నాయి చూడడానికి. చిన్న పిల్లలు అయితే వాటి లోపల నుంచి వెళ్ళిపోయి మరి ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడైతే లోపలికైతే అలో లేదనమాట. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళి వాటి దగ్గర నిల్చుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మంచిగా. అక్కడ వాళ్ళు దూరి అంత సైజులో కమ్మి పెట్టేస్తుంటే లోపలికి వెళ్ళకుండా ఎట్లుంటారు చెప్పండి. అయితే చాలా మంది వరకు లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా నేను బయట నుంచే కొంచెం వీడియో క్లిప్స్ అన్ని తీసానన్నమాట. అండ్ ఇక్కడ భయంకరంగా సౌండ్ వస్తుంది. నేనేమన్నా గోస్ట్ హౌస్ ఉందేమో దీని వెనకకి అటు పక్కకి వెళ్తే అనుకున్నాను. బట్ అవి గోస్ట్ హౌస్ సౌండ్ కాదనమాట. వీటి సౌండే అవి. ఒక కార్నర్ లో పెట్టేస్తున్నారు స్పీకర్స్ అవన్నీ. చాలా రీసౌండ్ వస్తుంది. అసలు వీటి సౌండ్ లాగే నాకు అనిపించలేదు. ఒక 15 మినిట్స్ టైం పట్టింది అవి వేటి సౌండ్ అని తెలుసుకోవడానికి. నాకు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. వాటి సౌండ్ అలా పెట్టేస్తున్నారు. ఇక్కడ స్పీకర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి నుంచే వస్తుంది మొత్తం సౌండ్. ఇక్కడ నుంచే వస్తుంది. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. నేను కూడా గోస్ట్ హౌస్ ఏమైనా ఉండుంటుంది దీని వెనకాల అని అనుకున్నాను. బట్ అవి వీటి సౌండే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఫ్రెషెస్ అని పెట్టున్నారని. వాటికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టున్నారు. ఫ్రెష్ ట్యాంక్స్ అన్ని కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు మనము. చిన్న చిన్నవి ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనము ఒక్కొక్క ఫ్రెష్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ అడిగాను అన్నని, ఫ్రెష్ ఫ్రీ ఇస్తున్నారని చెప్పారు కదా అని అడిగితే ఫ్రీ అయితే అయిపోయిందని చెప్పారనమాట. స్టాక్ అయిపోయిందని చెప్పారు. 10 రూపీస్ ఒక ఫ్రెష్ అని చెప్పారు. ఇక్కడైతే వాళ్ళే సెలెక్ట్ చేసి ఒక ఫ్రెష్ అయితే పిక్ చేసుకొని తీసుకుంటున్నారు. 10 రూపీస్ చాలా గ్రేట్ కదా. మా ఇంట్లో అయితే ఒకప్పుడు ఫిష్ ట్యాంక్ పెట్టుకున్నాము చిన్నదిగా. కానీ మెయింటెనెన్స్ చేయలేక ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ లేక ఇంకా వదిలేసాము మేము. మానేసాం అనమాట. వాటి జోలికే వెళ్ళలేదు ఇప్పటిదాకా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ దాటుకుని వచ్చేసి ఇంక ఇక్కడంతా ఫుల్ గా రైడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నిజం చెప్తున్నా, నేను
చూసినంత వరకు మనకంటే ఎక్కువగా చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడికొచ్చి. నిజంగా చెప్తున్నా. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట చిన్న పిల్లలు. మనకి గూడా ఉన్నాయి. బట్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువున్నాయి. ఇలాంటి మిక్కీ మౌస్‌వి, బలూన్‌వి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా బోటింగ్ ఎంత బావుందో. మా పాపని కూడా దీంట్లో ఎక్కిపిచ్చిందంట మా అక్క చెప్పింది. కానీ తను కిందకి దిగేసి వాటర్‌లో ఆడుకోవడానికి ట్రై చేసింది. ఇక్కడైతే చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ టైము. క్రౌడ్ అయితే చెప్పనేవలేదు. చూసారా ఎంతమందున్నారో. నేనైతే సండే వెళ్ళాను. క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటుందనుకోని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడైతే సండే చాలా ఎక్కువగా ఉన్నారు. సరేలే అని ఫుడ్ కౌంట్‌కొచ్చాము. అక్కడంతా రైడ్స్ కాడ ఎక్కువగా ఉన్నారని. ఫుడ్ కౌంట్‌కొచ్చి ఆంటీ దగ్గర బిల్లు తీసుకొని మనీ పే చేస్తుంటే, ఆంటీ చేంజ్ లేదని చెప్పేసారు. ఇంక చేసేదేం లేక ఫోన్ పే చేసి మేమైతే బిల్ తీసుకున్నామనమాట టోకెను. ఈ మంచూరి చూడ్డానికి చాలా స్పైసీగా కనిపిస్తుంది కదా! అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా కొంచెం గూడా లేదు. చాలా స్వీట్‌నెస్‌గా ఉండిందనమాట ఆ మంచూరి. అండ్ టేస్ట్ గూడా అంతగా ఏమి లేదు. ఈ ఫ్రైడ్ రైస్‌లు ఇవన్నీ బాగున్నాయి. మసాలా, చాట్ మసాలా ఇవన్నీ బాగున్నాయి. బట్ మంచూరి మాత్రం అంతగా ఏమి లేదు. నేను మా ఫ్రెండ్ చూడ్డానికి మంచూరి ఒకటే స్పైసీగా ఉందని తీసుకున్నాము. బట్ దానికి అపోజిట్‌గా ఉండిందనమాట. అది చాలా స్వీట్‌నెస్‌గా ఉండింది. ఇక్కడ చూసారా ఫుడ్ కౌంటర్స్ దగ్గర గూడా ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు. అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు. ఇక్కడైతే మేము మంచూరి ఫైనల్‌గా తీసుకొచ్చేసాము. నేనైతే అసలు తినలేకపోయాను దాన్ని. మా ఫ్రెండ్ ఎలాగో అలాగా ఫినిష్ చేసింది కొంచెం అంతా. ఇంక ఫుడ్ వేస్ట్ చేయకూడదని అలా అలా తినేసి పక్కన పెట్టేసాము దాన్ని. ఇక్కడైతే చాలా ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్ నిజం చెప్పాలంటే వాళ్ళు మెన్షన్ చేసున్నారు. వాళ్ళిచ్చిన పాంప్లెంట్‌లో గూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఉందని. అంటే ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ పెట్టింది తమిళనాడు నుంచి వచ్చారన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టున్నారు ఎగ్జిబిషన్. చెప్పాను కదా! చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారని. ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం చాలా బాగా అరేంజ్ చేసున్నారు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. చిన్న పిల్లలకి ప్రతి స్కూల్‌కి అయితే టికెట్స్ వెళ్ళాయన్నమాట ఫ్రీగా. ప్రతి ఒక్క పిల్లలకి ఒక్కొక్క టికెట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్‌ని తీసుకొస్తారు కదా! ఇంకా చాలా మంది క్రౌడ్ ఎక్కువైపోయారన్నమాట దానివల్ల. నేనైతే ఇప్పుడు ఈ రైడ్ ఎక్కబోతున్నాను. చాలా హైట్‌గా వెళ్తుండింది. అది చూసి నేనైతే వెంటనే ఎక్కేయాలనుకున్నాను. బట్ అక్కడ చూసారా ఎంతమంది ఉన్నారు అక్కడ నిల్చుకొని. నేను అప్పటికి టికెట్ తీసుకొనైతే వచ్చున్నాను ఇక్కడ. వెయిట్ చేస్తున్నాను. అక్కడ నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేకుందని ఇక్కడే నిల్చుకోనున్నాను. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే తిన్నాను. నా వల్ల అయితే కాదు నువ్వెళ్ళు అని చెప్పేసింది. ఇంకా సరే అని వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్‌ని అప్పటికి రమ్మని చెప్పాను. కానీ తను అప్పుడే తిని ఉండడం వల్ల ఇంక తను రాలేకపోయింది. ఇంక నేనొకటే వెళ్ళాను. చూసారా ఎంత హైట్‌గా వెళ్తుందో నాకు చాలా నచ్చింది ఈ రైడ్. అందుకని ఎక్కేసాననమాట నేనొకటే వెళ్ళి. నా ఫ్రెండ్ కింద నుంచి వీడియో షూట్ చేస్తునింది నన్ను. చాలా హైట్‌గా అయితే వెళ్ళింది. ఒక 5 రౌండ్స్ కూడా వేయలేదు. మధ్యలో ఆపేశారనమాట. ఏమైంది అని అడిగితే కింద ఏదో ఇంజిన్ హీట్ ఎక్కిందని చెప్పారు. దానివల్ల మేము ఇంచుమించు ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేసాము ఆ రైడ్‌లోనే కూర్చొని. ఆ రైడ్ పూర్తిగా ఆగి కూడా పోలేదనమాట. అది అటు ఇటు వెళ్తుండింది. చిన్నగా వెళ్తుంది మీడియం హైట్‌లో. ఒక అంకుల్ అయితే ఆ రైడ్ ఇంకా అలాగే ఆపేసిన లోపలికి టైమ్ వేస్ట్ అవుతుందని దిగేశారనమాట. అది స్లోగా మూవ్ అవుతున్నింది కాబట్టి ఆ అంకుల్ ఈజీగా దిగేశారు. కొంతమంది పిల్లలు ఆ అంకుల్‌ని చూసి దిగడానికి ట్రై చేశారు గానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే అది కొంచెం కొంచెం హైట్ వెళ్తూ ఉన్నిందనమాట ఆ అంకుల్ దిగిన తర్వాత నుంచి. ఇంకా ఒక 10 మినిట్స్ అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఆ రైడ్‌లోనే కూర్చొని దాని తర్వాత ఒక 10, 15 మినిట్స్ వరకు ఆ రైడ్ ఆపకుండా అటు నుంచి, ఇటు నుంచి చాలా హైట్‌గా అయితే తిప్పారు. నేనిప్పుడు దాకా ఏ రైడ్ ఇంత ఎక్కువ సేపు ఉన్నింది లేదనమాట. ఈ రైడ్స్ అన్నీ మీకు తెలుసు కదా! కొంచేపు తిప్పి ఆపేస్తుంటారు ఒక 5 మినిట్స్ అలాగా. కానీ ఈ రైడ్ అయితే నేను ఇంచుమించి ఒక 20 మినిట్స్ దాకా కూర్చోన్నాను ఆ రైడ్‌లోనే. దీని తర్వాత ఇంకేం రైడ్ ఎక్కుదామని థింక్ చేస్తూ ఉంటే చుట్టూరు చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. పోను పోను ఇంకా వస్తూనే ఉన్నారు గానీ కొంచెం కూడా తగ్గట్లేదు. నాకదే అర్థం కాలేదు. మా ఫ్రెండ్‌కి. మా ఫ్రెండ్ ఏమంటే వెళ్ళిపోదాం ఇంకా ఇంత క్రౌడ్ ఉంది కదా! రేపొద్దాం అనింది. నేనైతే ఇంత దూరం వచ్చాక ఇంకెందుకు వెళ్ళడం. ఒకేసారి అన్నీ చూసుకొని వెళ్దాం అని చెప్పాను. అక్కడైతే స్నో వరల్డ్ ఉంది. ఇంకా మ్యాజిక్ వరల్డ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. గోస్ట్ హౌస్ కూడా ఉంది. నాకైతే ఎక్కువగా చిన్న పిల్లలే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. ఫ్యామిలీతో పాటు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్లారు. ఇలాంటివి ఆల్‌మోస్ట్ వాళ్ళకి 3, 4 ఉన్నాయనుకుంటా ఇక్కడ. చాలా బాగున్నాయి. అవి గూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి వాటిలో చిన్న పిల్లలు. నేనైతే షాపింగ్ ఏం చేయలేకపోయానసలు.
చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల అన్ని చూసుకొని వచ్చేస్తున్నాను. మీరు చూసుంటారు కదా! స్టార్టింగ్ నుంచి ఎంత క్రౌడ్ ఉన్నారో. ప్రతి ఒక్క షాప్ దగ్గర గూడా నేను కొందామని ట్రై చేశాను కానీ, ఒకే ఒక షాప్‌లో ఆ స్ట్రాస్ మాత్రం కొనుక్కున్నాను. ఒక 4 స్ట్రాస్ కొనుక్కున్నాను. దాని మించి ఇంకేం కొనలేకపోయాను. అండ్ ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉండిందని చూడ్డానికొస్తే ఇక్కడైతే ఇవి ఉన్నాయన్నమాట చిన్న పిల్లలకి. మా పాప కోసం ఏమన్నా కొందామని చూసినప్పుడు ఇది కనిపించిందనమాట. మేమేమో అంటే షాపింగ్ చేయడానికొచ్చామా, ఆడుకోవడానికొచ్చామా అర్థమే కాలేదు. అక్కడున్న వాళ్ళ అన్న వాళ్ళైతే అట్టే చూస్తున్నారు. ఇంకైతే నేను ఇటొచ్చేసాననమాట. దాన్ని కొనలేదు నేను. క్వాలిటీ కొంచెం తక్కువగా ఉండింది. మా పాప అలాంటివైతే ఒక్క నిమిషంలోనే ఈ 4 ముక్కలు చేసి పక్కన పెట్టేస్తది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆల్‌మోస్ట్ అన్నీ తిరిగేసాము. ఇంకా అన్నీ తిరిగి చూసేసి ఇంక వెళ్ళిపోతున్నాను. నేను చెప్పాను గదా ముందే, నేనింకా షాపింగ్ కంప్లీట్ చేయలేదని. అందుకని నేను నెక్స్ట్ డే వెళ్ళాను. షాపింగ్ చేయడం కోసం మళ్ళీ లాస్ట్ డే అయితే మళ్ళీ వెళ్ళాను నేను. ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ కాలేదు. మొత్తం నేను 2 డేస్ వ్లాగ్ అయితే ఒకే వీడియోలో చూపిస్తున్నాను మీకు. మా ఫ్రెండ్స్‌కైతే ఇక్కడ ఈ జనాభా చూసేసి మళ్ళీ రానంటే రానని చెప్పారు. కానీ నేను షాపింగ్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ వచ్చాననమాట. ఇంకా మా ఫ్రెండ్‌ని గూడా తీసుకొచ్చాను. తను గూడా కొంచెం షాపింగ్ చేయాలని చెప్పింది. ఇదైతే లాస్ట్ డే అన్నమాట. ఇక్కడ టికెట్ ₹40 టికెట్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఈరోజు జనాభా చాలా తక్కువగా ఉన్నారు. నేనేం చేశానంటే సండే రోజు వచ్చినప్పుడు చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల వెనక సైడ్ నుంచి వెళ్లి టికెట్ తీసుకున్నాను. తమిళ్‌లో మాట్లాడి. ఇటువైపే తీసుకున్నాను వెళ్లి టికెట్. ఇంకెళ్తున్నాం వెనక్కి. ఈరోజు చాలా ఎర్లీగా వచ్చాం. చూద్దాం ఎలా ఉంటుందో. అసలు ఎవ్వరు లేరు చూడండి. ఫోన్ నేమ్ పెట్టి ఈ రోజు అయితే నేను ఫ్రంట్ సైడ్ నుంచే వెళ్లి టికెట్ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ అయితే అసలు నవ్వుతూనే ఉండింది 5 నిమిషాల వరకు. ఏంటి ఈ రోజు అసలు జనాభా లేరనేసి. ఈ రోజు నేను మా ఫ్రెండ్ చాలా ఎర్లీగా వచ్చాం షాపింగ్ చేయాలని. ఇక్కడ చూడండి చాక్లెట్స్ కొంటున్నాం. వీడియోలోకి రాకూడదు అనేసి నీ వల్ల నా వీడియో షేక్ అయ్యేది. ఇక్కడైతే నేను చిన్నప్పుడు తిన్న చాక్లెట్స్ ప్రతి ఒక్కటి ఉందన్నమాట. సిగరెట్ చాక్లెట్ కూడా ఉంది. అదే నేను నమ్మలేకపోయాను. చాక్లెట్స్ ఉంటే ఓకే. బట్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ గా ఉండడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండింది. నేనైతే ఇక్కడ చాలా షాపింగ్ అయితే చేశాను చాక్లెట్స్. నా ఫ్రెండ్ సుప్రియ అయితే నాకు వీడియో తీయడంలో హెల్ప్ చేసిందన్నమాట. నేనైతే షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను. చింతపండు చాక్లెట్, సిగరెట్స్, అదొద్దు జాలు. గుర్తున్నాయి అవి చాలా బాగుంటాయి కదా. ఫేవరెట్. ఓకే బాయ్. ముందు రోజు వచ్చినప్పుడు ఈ రెయిన్బో బ్యాంగిల్స్ అయితే చూపించలేకపోయాను మీకు. అందుకని నేను ఇప్పుడు షూట్ చేసి చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ షాప్ లో ఉన్నాం. ఈ రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. ఎన్నది నెయిల్ క్రాప్స్. రెయిన్ క్రాప్సా? రెయిన్ క్రాప్స్ డిజైన్ అంట. చాలా బాగుంది. లైట్ లైట్ కలర్ కనిపించలేదు. ఇక్కడైతే స్నాక్స్ టేస్ట్ చూసి తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక్కొక్కటి టేస్ట్ చూసి చూసాను. నాకైతే స్పైసీగా ఉండేది చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే వీళ్ళు చాలా హెల్తీ స్నాక్ అయితే పెట్టున్నారు. ఓట్స్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ అన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ. నేనైతే షాపింగ్ చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ కనిపించింది. చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాను తన్ని. చైల్డ్హుడ్ ఫ్రెండ్ తర్వాత మాయమైపోయింది. నీ పేరు చెప్పు. సిగ్గెక్కువ ఏమనుకోకండి. ఈ రోజు ఎవ్వరు లేరు. నిన్న ఎట్లుండిందో మీరు చూసుంటారు. ఈ రోజు అసలు ఎవ్వరు లేరు. చాలా బాగుంది. అస్సలు క్రౌడే లేదు అసలు. ఇంకా ఒక 500 పీపుల్ ఉంటారేమో. బాయ్. నీకు భయం కదా మా పాప కూడా వచ్చింది లాస్ట్ డే. మా అక్క తీసుకొచ్చింది. తనైతే ఈ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు అది తిప్పుతూనే ఉండింది ఆ కార్ లో కూర్చుని. మా వంక చూడనే లేదనమాట. తను అంత బిజీగా తోలుతూ ఉండింది. లాస్ట్ టైం ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇలాంటి ఒక కార్ లోనే తన్ని రైడ్ కి కూర్చోపెట్టి తను ఏడ్చేసి దిగేసింది. అప్పుడు తను ఇంకా చాలా చిన్న పిల్ల. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అస్సలు కళ్ళు తిప్పట్లేదు. దాని మీదే పెట్టుకుంది.
తనకింతలాగా అలవాటయిందానికి రీజన్ ఏంటంటే, తను నెల్లూరు ఎంజీబీ మాల్‌లో చాలా రైడ్స్ ఉంటాయి కదా! చిన్న పిల్లలకి కార్‌వి. అవన్నీ ఎక్కిందనమాట. దానివల్ల తనకి చాలా బాగా అలవాటయిపోయింది ఇవి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్‌తో పాటు కొలంబస్ ఎక్కుతున్నాను. ఈ టైం అయితే నేను సుప్రియని గూడా దీంట్లో కూర్చోబెట్టేసాననమాట. తను రానంటే రాననింది. అండ్ ఈ టైం ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు. మేము సెపరేట్‌గా వచ్చాము స్కూటీలో. వాళ్ళు సెపరేట్‌గా వచ్చారు. అండ్ నేనైతే లాస్ట్‌లో కూర్చొని రైడ్ అంతా ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్ సుప్రియ అయితే దించిన తల ఎత్తలేదనమాట. ఇక్కడైతే క్రౌడ్ కొంచెం కొంచెంగా వస్తున్నారిప్పుడు. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. టైం అయ్యే కొద్దీ ఇంకా జనాభా పెరిగిపోతున్నారనమాట. ఈవినింగ్ అయితే అంత ఎక్కువ లేరు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానెల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. బాయ్ బాయ్.